ఒక అడవిలో ఒక సింహం నివసించేది. సింహం తన భాగస్వామిగా ఒక నక్కను కలిగి ఉంది. వారిద్దరూ ఎల్లప్పుడూ వేట కోసం కలిసి వెళ్ళేవారు. సింహం జంతువులను చంపేది మరియు సింహానికి అప్పుడప్పుడు సహాయం చేసినందుకు నక్క తన వాటాను పొందేది. ఒకరోజు ఆ సింహం అనారోగ్యానికి గురైంది. బయటకు వెళ్ళలేకపోయింది. సింహం చాలా అలసిపోయింది. అప్పుడు నక్కను పిలిచి, ప్రియమైన మిత్రమా, నాకు ఆకలిగా ఉంది, కానీ వేటాడడానికి తగినంత శక్తి నాకు లేదు. నా కోసం కొంత ఆహారం తెచ్చివ్వగలవా అని అడుగుతుంది. వెంటనే నక్క వేట కోసం వెతుకుతూ వెళ్ళిపోయింది. చివరికి నక్కకు ఒక గాడిద దొరికింది. నక్క గాడిదతో ఇలా అంది, హలో గాడిద సార్, అడవిరాజు మిమ్మల్ని తన మంత్రిగా చేయాలనుకుంటున్నాడు అని చెప్తుంది. మూర్ఖమైన గాడిద కుట్ర గురించి ఆలోచించకుండా సింహం పిలుస్తుందని చాలా సంతోషించింది. గాడిద నక్కను అనుసరిస్తూ వెళ్ళిపోయింది. సింహం గాడిదను చంపింది. దానిని తినడానికి ముందు సింహానికి చాలా దాహం వేసింది. సింహం నక్కతో, గాడిదను జాగ్రత్తగా చూసుకో, కాసేపట్లో తిరిగి వస్తాను అని చెప్తుంది. సింహం వెళ్ళిపోయిన వెంటనే నక్క గాడిద మెదడును తినడం ప్రారంభించింది. సింహం తిరిగి వచ్చినప్పుడు గాడిద మెదడు కనిపించకుండా పోయింది. అప్పుడు సింహం నక్కను ఇలా అడిగింది, గాడిద మెదడు ఎక్కడ ఉంది అని అంటుంది. అప్పుడు నక్క పిరికిగా జవాబిచ్చింది, గాడిదకు మెదడే ఉంటే అది ఇక్కడకు వచ్చేదా సార్ అని అంటుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, ఒక చిన్న ఆలోచన చాలా ఆదా చేస్తుంది, చాలా ఆపదల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథలు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.